ఏమో కథ విన్నారంటే మీరు కూడా ఫిదా అయిపోతారు. ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. ఈ రోజు అగ్ని పరీక్ష ఎపిసోడ్ 2 గురించి మాట్లాడుకుందాం. మా పేరు డయానా రాజకుమారి. ఈ రోజు ఎపిసోడ్ లో ఏమో పర్ఫార్మెన్స్ చూసాను. నాకు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. తను చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చింది. అదేంటంటే తనకి ఇష్టం లేకుండానే వాళ్ళ మేనమామ చేత పెళ్లి చేశారు. అతను ఏం చేశారు, 1 month లో ఈ అమ్మాయికి తెలియకుండా సీక్రెట్ గా ఇంకో పెళ్లి చేసుకున్నారు. అది ఎందుకంటే ఈ అమ్మాయి కలర్ బాగాలేదని చెప్పేసి. దాని తర్వాత ఇంకో వీళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఈ అమ్మాయికి రెండో పెళ్లి చేశారు. రెండో పెళ్లి చేసిన తర్వాత అతను కూడా ఇలాగే ఉన్నాడు. అతనికి కొంచెం కూడా ఇష్టం ఉండి లేనట్టుగా ఉండటము, అలాగే దీనికి ఒక 3 పిల్లలు అవ్వడం వల్ల దీని ఏం చేయాలో అర్థం కాక ఆ టైంలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి తనకి ఇష్టమున్న యాక్టింగ్ తో కొన్ని వీడియోస్ చేయడం మొదలుపెట్టింది. వీడియోస్ చేసి ఇప్పుడు 1,00,000 మంది ఫాలోవర్స్ చేరుకుంది. అలాగే ఇప్పుడు అంతా బాగుంది అనుకున్న టైంలో తనకు ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి మొహం అంతా ఏదో ఒకలాగా తన పిల్లలు కూడా గుర్తుపట్టలేని స్థితికి అయిపోయింది. అప్పుడు ఆ టైంలో చాలా అంటే చాలా బాధపడింది. అయినా కూడా ఆమె బ్యాక్ స్టెప్ వేయకుండా అదే ఫేస్ తోటి మళ్ళీ రీల్స్ చేయడం మొదలుపెట్టింది తన పిల్లల కోసం. ఇక్కడ నుంచి వెనక్కి తిరగకుండా ఈ రోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు వచ్చింది. అందులో సెలెక్ట్ అయింది. ఇంకా ముందుకు వెళ్ళాలని అందరూ అనుకుంటున్నారు. అందులో వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్లకి టక్ 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 మని ఎంత ఈజీగా ఎంత బాగా, ఎవరు ఏమనుకున్నా నాకు అవసరం లేదు, నేను ఇంతే ఉంటా, నేను నాలా ఉంటా, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను ఎవరైనా ఏలెత్తి చూపిస్తారేమో అని అనుకోకుండా తనకి నచ్చినట్టుగా మాట్లాడి సమాజంలో ఒక ఆడపిల్ల ఎలా ఉండాలో ఆమె మాటల్లో చాలా క్లారిటీగా చెప్పింది. ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా మంది ఆడపిల్లలు ముందుకు రావాలని చెప్పేసి తను అనుకుంది. అందుకోసమే ఈ రోజు బిగ్ బాస్ అనే పెద్ద ప్లాట్ఫామ్ కి తను వచ్చింది. ఏమి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి.